హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్నటి క్లాస్లో మనం కొన్ని బిట్స్ చూసాం. ఎంసెట్, నీటు విద్యార్థులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని మరొకసారి మీకు తెలియజేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, మొత్తం అన్ని వీడియోలను చూడండి. సో నిన్నటి సెకండ్ క్లాస్ తర్వాత, అంటే రెండో వీడియో తర్వాత మూడో వీడియోలో పొందపరుస్తున్నటువంటి బిట్లను మీ ముందు ఉంచుతున్నాను. అందులో మొదటి క్వశ్చన్, సెలెక్ట్ ద అరేంజ్ రియేజెంట్ యూజ్డ్ టు బ్రింగ్ అబౌట్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్. బ్యూట్-2 ఇంటూ ఇథనాల్, అంటే 2 నుంచి ఇథనాల్ అంటే అసిటాల్డిహైడ్ ఏర్పడడానికి కావలసినటువంటి రియేజెంట్ను ఎన్నుకోండి అంటున్నారు. క్రోమైల్ క్లోరైడ్ ప్లస్ అసిడిక్ మీడియం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్, ఫార్మేషన్ ఆఫ్ H3O ప్లస్ అవుతుంది. నెక్స్ట్, పొటాషియం డైక్రోమేట్ ఇన్ అసిడిక్ మీడియం, ఓజోన్ H2O జింక్ డస్ట్ అంటే ఓజనాలసిస్, డి పిసిసి. ఇక్కడ 2 నుంచి మనకు అసిటాల్డిహైడ్ రావాలి. మామూలుగా అయితే ఇథిలిన్ గినక వేసినట్లయితే, పిసిసి గినక చేసినట్లయితే మనకేంటంటే వస్తుంది, ఆల్డిహైడ్ వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చింది 2 మరి 2 నుంచి ఇథనాల్. చూడండి, 2 CH3 CH డబుల్ బాండ్ CH ఇది 2 దీని నుంచి ఇథనాల్ రావాలి అంటే ఒకటి షార్ట్ కట్, మధ్యలో ఉన్నటువంటి బాండ్ని తీసేసి ఓ ఇది దేనికి వస్తుంది? ఓజనాలసిస్ రియాక్షన్కి వస్తుంది. కాబట్టి CH3 CHO 2 moles ఆఫ్ అసిటాల్డిహైడ్. కాబట్టి ఓజనాలసిస్ చేసి తర్వాత హైడ్రాలసిస్ చేసినట్లయితే జింక్ డస్ట్ సమక్షంలో మనకు అసిటాల్డిహైడ్ అనేది వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ సి, ఓజోన్తో రియాక్షన్, దాన్ని మనం ఓజనాలసిస్ అంటాం. చూడండి, ఇది సొల్యూషన్. 2 ఓజోన్తో రియాక్షన్ జరిపాడు, ఎస్ వస్తుంది. జింక్ డస్ట్ కిందకి చూసినట్లయితే మనకు ఇథనాల్ ఫార్మేషన్ అనేది వస్తుంది. వెరీ సింపుల్. డబుల్ బాండ్ ఉన్న చోట బాండ్ బ్రేక్ చేసేసి ఇటువైపు ఒకవో ఇచ్చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ద pKa1 and pKa2 of an amino acid are 2.3 and 9.7 respectively. The isoelectric point of the amino acid is 7.4, 3.5, 12, 6. ఇలా ఎప్పటికే కానీ రెండు pKa వాల్యూ కనుక ఇచ్చినట్లయితే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ కనుక్కోవడానికి మనకేంటంటే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ pKa1 ప్లస్ pKa2. చూడు, pKa1 ప్లస్ pKa2 బై 2, ఇదే ఫార్ములా. ఎంత? 2.3 ప్లస్ 9.7 బై 2 ఎంత వస్తుంది? 9.7 ప్లస్ 2.3 అంటే 12 బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో ద ఆన్సర్ ఈస్ 6. ఎస్, ఇది 6 ఉందా? ఉంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఒకటే నువ్వు గుర్తుపెట్టుకోవాలా, మనకు pKa వాల్యూ 1, pKa వాల్యూ 2 ఇచ్చాడు కాబట్టి ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఆ రెండింటికి మధ్యలోనే ఉంటుంది. ఒకటి 2.3 అన్నాడు, ఇంకోటి 9.7 అన్నాడు, ఈ రెండింటి మధ్యలోనే. కానీ ఎంత అనేది మనకు ఆన్సర్ ఏంటంటే రెండింటిని యాడ్ చేయడం
బై 2 చేయడం చేస్తే మనకు ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ the plot of concentration versus time is linear with. ఎస్, జీరో ఆర్డర్ రియాక్షన్ అంటున్నాడు కాబట్టి జీరో ఆర్డర్ రియాక్షన్లో మనకు గ్రాఫ్ ఏంటంటే ఇలా వస్తుంది. ఇది కాన్సన్ట్రేషన్, ఇది టైం కనుక తీసుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్స్ వర్సెస్ టైం తీసుకున్నట్లయితే స్లోప్ ఈ విధంగా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో ఇలా వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ నెగటివ్ స్లోప్ విత్ నాన్ జీరో ఇంటర్సెప్ట్. జీరో లేదు ఇక్కడ, సో నాన్ జీరో ఇంటర్సెప్ట్. ఏమన్నాడు? పాజిటివ్ స్లోప్ విత్ జీరో ఇంటర్సెప్ట్ కాదు, పాజిటివ్ స్లోప్ విత్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ కాదు, పైకి పోవడం లేదు, కిందికి వస్తుంది. సో నెగటివ్ స్లోప్ విత్ నాన్ జీరో ఇంటర్సెప్ట్, ఇట్ ఈస్ అ కరెక్ట్, ఇట్ ఈస్ అ కరెక్ట్. డి ఆప్షన్ అండి ప్యారలల్ టు టైమ్ యాక్సిస్ కాదు. సో ద ఆన్సర్ ఈస్ నెగటివ్ స్లోప్ విత్ నాన్ జీరో ఇంటర్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ వర్క్ డన్ ఇన్ ద ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ C to A. C to A. సో గ్రాఫ్ ఫర్ 1 mole ఆఫ్ అండ్ ఐడియల్ గ్యాస్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. కానీ ఇక్కడ ఏమడిగినాడు? ఫైండ్ వర్క్ డన్ ఇన్ ద ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ C to A. C నుంచి A వరకు ఎంత పని జరిగింది అని అడుగుతున్నాడు. సో గ్రాఫ్లో ఏంటంటే ఇది C, ఇది A. ఈ C నుంచి A వరకు ఎంత పని జరుగుతుంది అని అడుగుతున్నాడు. మరి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో మనకు వర్క్ డన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, వర్క్ డన్ కనుక్కోవడానికి W ఈజ్ ఈక్వల్ టు P డెల్టా V. P డెల్టా V. డెల్టా V అంటే ఏంటి? ఇక్కడ చూడండి, A టు C అంటే 20 మైనస్ 10, 20 మైనస్ 10 అంటే P ఇంటూ 20 మైనస్ 10. అయితే మనకు P కావాలి కదా, ప్రెషర్ కావాలి. మరి ప్రెషర్ కావాలి అంటే ఫార్ములా ఏంటి? PV ఈజ్ ఈక్వల్ టు NRT. NRT. సో ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు NRT బై V. అంతే కదా, NRT బై V. N అంట 1 mole అన్నాడు కాబట్టి 1, R ఎంత 0.0821 లీటర్ అన్నాడు కాబట్టి ప్రెషర్ మనకు ఏటీఎంలో కావాలి కాబట్టి సో 0.0821 R వాల్యూ. T టెంపరేచర్, టెంపరేచర్ ఎంత అన్నాడు? 200 కెల్విన్. మనకి ఇచ్చింది 200 కెల్విన్ దగ్గరే కాబట్టి 200 కెల్విన్ డివైడెడ్ బై ఏ 20 లీటర్స్ కదా. ఎస్, ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 0 0, ఇది 10 10 అంటే 0.821 వస్తుంది, 0.821. సో W ఇజ్ ఈక్వల్ టు 0.821 ఇంటూ 10 అంటే 0.821 ఇంటూ 10, ఎందుకంటే 20 మైనస్ 10. W ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ W. W ఎంత వచ్చింది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 0.821 వచ్చింది. సో 0.821 ఇంటూ డెల్టా V ఎంత? 20 మైనస్ 10 ఎంత? 10 అంటే 0.821 ఇంటూ 10 అంటే 8.21. సో ద ఆన్సర్ ఈస్ 8.21. 8.21. సో మనకు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో వర్క్ డన్ అన్నప్పుడు ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు P డెల్టా V. బాగుంది. డెల్టా V అంటే వాల్యూమ్ చేంజెస్, 20 మైనస్ 10 మనకు తెలుసు. కానీ ప్రెషర్ కావాలి కదా, ప్రెషర్ ఇవ్వలేదు, మనం కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫార్ములా ఫర్ 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ అన్నాడు కాబట్టి PV ఈజ్ ఈక్వల్ టు NRT. N ఈజ్ ఈక్వల్ టు 1 mole. ఓకే, నౌ P ఈజ్ ఈక్వల్ టు RT బై V. T
ఎన్ఆర్టీ బై వి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి 1. ఆర్ వాల్యూ మనకు తెలియాలి, ఆర్ వాల్యూ. ఎందుకంటే ఇక్కడేమో ఆన్సర్లోనేమో ప్రెజర్ అట్మాస్ఫియర్ అన్నాడు, వాల్యూమ్ లీటర్లు ఇచ్చాడు. సో వాల్యూమ్ లీటర్లో ప్రెజర్ అట్మాస్ఫియర్లో ఇచ్చినప్పుడు ఆర్ వాల్యూ 0.0821 వేసుకోవాలి. ఇది తెలిస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ C2A దగ్గర టెంపరేచర్ ఎంత ఉంది? 200. కాబట్టి 200 డివైడెడ్ బై 20. ఫైనల్ వాల్యూమ్ వచ్చే ఎంత? 20 లీటర్స్ కాబట్టి సో 20. సో క్యాన్సిల్ చేస్తే మనకు 0.821 వస్తుంది. దట్ ఈస్ ద ప్రెషర్. దాన్ని ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు P డెల్టా Vలో ఆ ప్రెషర్ను మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 8.21 లీటర్ అట్మాస్ఫియర్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సాల్వ్. నెక్స్ట్ వన్, at constant volume 4 moles of an ideal gas when heated from 300 Kelvin to 500 Kelvin changes its internal energy by 5000 joules. The molar heat capacity at constant volume is dash. Yes. Molar heat capacity at constant volume is nothing but CV కనుక్కోవాలి. వెరీ గుడ్ క్వశ్చన్. CV కనుక్కోవాలి అంటే డెల్టా U ఈజ్ ఈక్వల్ టు NCV డెల్టా T. ఇది ఫార్ములా. అంటే ఇంటర్నల్ ఎనర్జీకి CVకి మధ్య ఉన్నటువంటి రిలేషన్, చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. డెల్టా U ఈజ్ ఈక్వల్ టు NCV డెల్టా T. N ఎంత అన్నాడండి? 4 మోల్స్ అన్నాడు. డెల్టా U ఇచ్చాడా? ఇచ్చాడు. ఎంత అన్నాడు? 5000 జౌల్స్. సో 5000 జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు N 4 మోల్స్ ఇంటూ CV ఇంటూ డెల్టా T. చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఎంత? 500 మైనస్ 300 ఎంత? 200 కదా. ఇప్పుడు CV కనుక్కో. CV is equal to 5000 divided by 4 into 2 అంటే 800. అంతేనా? రైట్. 0 0. 50 by 8 8 6 48 వచ్చేసింది. అబ్బో ఇక్కడ 6.25 ఉంది, 6.75 ఉంది. ఓకే. 50 by 8 is nothing but 6.25. Yes, 6.25. So the answer is 6.25. 6.25. This is the answer. Next question. The following structure is known as. ఈ స్ట్రక్చర్ చూస్తేనే మనకి ఇది పెన్సిలిన్ స్ట్రక్చర్, పెన్సిలిన్ G స్ట్రక్చర్ ఇది. సో ఇట్ ఈజ్ ఏ పెన్సిలిన్ G structure. Direct question. Penicillin G structure. Next question. Lead on reaction with concentrated HNO3 gives. సో లెడ్ను కాన్సన్ట్రేటెడ్ HNO3తో చర్య జరిపితే మనకు ఏమి వస్తాయి? చెప్పండి. NO2 గ్యాస్ వస్తుంది, లెడ్ నైట్రేట్ వస్తుంది. సో లెడ్ నైట్రేట్ అండ్ NO2 గ్యాస్. లెడ్ నైట్రేట్ కిందకి వచ్చినట్లయితే మనం దాన్ని హీట్ చేస్తే మనకు లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది వస్తుంది. కాబట్టి లెడ్తో మనం HNO3తో రియాక్షన్ జరిపితే మనకు వచ్చేది ఏంటంటే లెడ్ నైట్రేట్ ప్లస్ NO2 గ్యాస్ వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్. NO2 గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్. ద catalytic activity of transition metals and their compounds is due to. క్యాటలిస్ట్గా పనిచేయడానికి మేజర్ కారణం అడుగుతున్నాడు. ద catalytic activity of transition metals and their compound. ట్రాన్సిషన్ మెటల్ కావచ్చు,
దానికి సంబంధించినటువంటి కాంపౌండ్స్ కావచ్చు. ఈజ్ డ్యూ టు ఎందుకు అవి కెటలైటిక్ యాక్టివిటీగా పనిచేస్తున్నాయి? దేర్ అబిలిటీ టు అడాప్ట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, దేర్ కెమికల్ రియాక్టివిటీ, దేర్ మ్యాగ్నెటిక్ బిహేవియర్, దేర్ అన్ఫిల్డ్ డి ఆర్బిటాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెనీడియం పెంటాక్సైడ్ కనుక తీసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో మనం వెనీడియం పెంటాక్సైడ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ క్యాటలిస్ట్. మరి ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి చేంజ్ అవుతాయి. ఆ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ కావడం వల్ల ఏంటంటే దాని యొక్క క్యాటలైటిక్ యాక్టివిటీ అనేది పనిచేస్తుంది. సో దేర్ ఎబిలిటీ టు అడాప్ట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఆన్సర్. దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చూపిస్తాను. చూడండి, the catalytic activity of transition metals and their compounds is ascribed mainly to their ability of adapt variable oxidation states. For example, SO2 plus O2, SO3, vanadium pentoxide. You see the vanadium pentoxide, V2O5 కదా, +5 ఆక్సిడేషన్ స్టేట్. అక్కడ ఏమవుతుంది, V2O4 వస్తుంది, మళ్ళీ ఏంటి +4 ఆక్సిడేషన్ స్టేట్. మళ్ళీ V2O4 ఏం చేస్తుంది, ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకొని ఏమవుతుంది, V2O5 ఏర్పడింది, అంటే +4 నుంచి +5. సో ఇక్కడ క్యాటలిస్ట్ ఏంట్రా అంటే +5 ఆక్సిడేషన్ స్టేటు, +4 ఆక్సిడేషన్ స్టేటు, మళ్ళా +5 ఆక్సిడేషన్ స్టేట్గా పనిచేస్తుంది. అంటే +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే SO2ను అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ +4లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే O2ను అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ దగ్గర ఏంటంటే డిఫరెంట్ సబ్స్టెన్స్ను దగ్గరికి చేర్చుంది. కాబట్టి ఇక్కడ కెటలైటిక్ యాక్టివిటీ అనేది ఏంటంటే క్యాటలిస్ట్ దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ను చేంజ్ చేసుకోవడమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is the most preferred conformation of ethane molecule? Very beautiful question. Organic కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం మనకు బాగా రావాలి. సో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఈథేన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మనకి ఆల్కేన్స్ కన్ఫర్మేషన్ ఐసోమెరిజం, సైక్లో ఆల్కేన్స్ కన్ఫర్మేషన్ ఐసోమెరిజం చక్కగా ఇచ్చాడు. సో ఇటువంటి బిట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ కాన్సెప్ట్ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను డిగ్రీ దాంట్లో పెట్టాను. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి క్వశ్చన్స్కు బేసిక్ మనకు బాగా తెలియాలి అంటే ఆ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. ఆల్కేన్స్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అని ఒక వీడియోని తయారు చేశాను. దాన్ని కావాలంటే మీరు 1-2 సార్లు వాచ్ చేయండి. దీంతో పాటు ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని నేను అడుగుతాను. సో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్ ఉన్నప్పుడు ఈథేన్లో మనకి 2 కన్ఫర్మేషన్స్ వస్తాయి. ఒకటి ఎక్లిప్స్డ్, ఇంకొకటి స్టాగర్డ్. సో ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎక్లిప్స్. ఇక్కడ హైడ్రోజనే, ఇక్కడ హైడ్రోజనే, ఇక్కడ హైడ్రోజనే, ఇక్కడ హైడ్రోజన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ వల్ల రిపెల్ అయిపోయి దిస్ ఈజ్ కాల్డ్ ఎక్లిప్స్డ్ ఫామ్. ఇట్ ఈస్ ద అన్స్టేబుల్. ఇది 60 degreesకి నువ్వు రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రెండవ కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రెండవ కన్ఫర్మేషన్ ఏంటంటే ఇలా ఉంటుంది, ఇలా దూరంగా ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఎస్, ఇది 60 degrees. ఈ 60 degrees రొటేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఫామ్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ స్టేబుల్ ఫామ్. ఇట్ ఈస్ కాల్డ్ స్టాగర్డ్. It is from staggered. Staggered is very stable. సో దీని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 0. సో స్టేబుల్ కన్ఫర్మేషన్ ఫామ్కి ఎప్పటికే కానీ ఎనర్జీ 0 ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్ అన్నాడు. కాబట్టి మోస్ట్ ప్రిఫర్డ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏది అని అర్థం. వాడు డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలి, ద ఈథేన్ మాలిక్యూల్ స్టేబుల్ కన్ఫార్మర్ ఈజ్ డాష్ అన్నాడు అనుకో, టక్కున స్టాగర్డ్ అని ఆన్సర్ పెట్టేస్తాడు. సో ఇక్కడ స్టేబుల్ కన్ఫర్మ్, మోస్ట్ ప్రిఫర్డ్ కన్ఫర్మ్డ్ అన్నప్పుడు ఏంటంటే స్టాగర్డ్ వస్తుంది.
అలా కాకుండా ఇన్ కేస్ రేపు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాడు అనుకోండి, ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ ఈథేన్ స్టాగర్డ్ మాలిక్యూల్స్ టు ఎక్లిప్స్డ్ మాలిక్యూల్, హౌ మచ్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి రిక్వైర్డ్. అప్పుడేం చేస్తారు ఆన్సర్? క్వశ్చన్ ఏమైనా అడగొచ్చు. ఎంత? 12 kilojoules. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, కన్ఫర్మేషన్ ఎనర్జీ కావచ్చు, కన్ఫార్మర్స్ కావచ్చు, వాటి గురించి మనం డీటెయిల్గా ఈథేన్ మరియు సైక్లో ఆల్కేన్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఈ విషయాలు, బేసిక్ విషయాలు మీకు తెలియాలి అంటే తప్పనిసరిగా మీరు యూట్యూబ్ ఛానల్ను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మీకు కావాల్సినటువంటివి మొత్తం అక్కడ వీడియోలు ఉంటాయి కాబట్టి వాటిని మీరు చూడండి, ఇంకొంత మ్యాటర్ మీరు తెలుసుకోండి. క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు, అందుకే ఇక్కడ ఆ బిట్ కూడా ఈ విధంగా అడగొచ్చు అని ముందుగానే చెప్పేస్తున్నాను నేను. సో 12 kilojoules ఎక్లిప్స్డ్ స్టాగర్డ్ కన్వర్షన్లో మనకు రిక్వైర్డ్ అయ్యేటువంటి ఎనర్జీ ఎంతరా అంటే 12 kilojoules. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్షన్. ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ద ప్రోడక్ట్ ఆర్ ఈస్, ఆర్ ఏంటి అంటున్నాడు. కాల్షియం కార్బైడ్ను హైడ్రాలసిస్ చేస్తే పి వస్తుందంట. ఈ పిని హాట్ ఐరన్ ట్యూబ్లో చేస్తే క్యూ వస్తుందంట. క్యూను ఆర్గా మార్చాలి అంటే CH3Cl AlCl3 రియాక్షన్ జరిపితే మనకు ఆర్ వస్తుందంట. వాట్ ఈస్ ద ఆర్? ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా దాగింది. అదేంటంటే Q2R, కన్వర్షన్ ఆఫ్ Q2R రియాక్షన్ ఈజ్ కాల్డ్. అట్లా కూడా అడగొచ్చు. సో ఇప్పుడు మనం ఏమొస్తుంది, కాల్షియం కార్బైడ్ను వాటర్తో రియాక్షన్ జరిగితే మనకు పి వచ్చేది ఏంట్రా అంటే అసిటిలీన్. CH ట్రిపుల్ బాండ్ CH, అసిటిలీన్ వచ్చింది. పి వచ్చేసి అసిటిలీన్. ఇప్పుడు దీన్ని హాట్ ఐరన్ ట్యూబ్ గుండా పంపిస్తే 3 moles ఆఫ్ అసిటిలిన్ హాట్ ఐరన్ గుండా పంపిస్తే మనకేమొస్తుంది అంటే బెంజిన్ వస్తుంది, పాలిమరైజేషన్. క్యూ వచ్చేసి బెంజిన్. నెక్స్ట్, ఇప్పుడు బెంజిన్ను మిథైల్ క్లోరైడ్తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ లైక్ AlCl3తో రియాక్షన్ జరిపితే మనకు వచ్చేది ఏంటంటే టోలిన్ వస్తుంది, అంటే మిథైల్ బెంజిన్నే మనం ఏమంటాం, టోలిన్ అంటాం. కాబట్టి మిథైల్ బెంజిన్కి ఇంకొక పేరు నీకు తెలిసి ఉండాలి, అప్పుడే ఆన్సర్ రాస్తావు. కాబట్టి ఆర్ ఏంటి, టోలిన్ లేదా మిథైల్ బెంజీన్. ఇక్కడ టోలిన్ అన్నాడు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను మీకు. క్యూ నుంచి ఆర్కు కన్వర్షన్ మనం ఏ రియాక్షన్ అని పిలుస్తాము? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రియాక్షన్, ద కన్వర్షన్ బిట్వీన్ క్యూ టు ఆర్ అన్నప్పుడు ఏంటంటే అది ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. క్వశ్చన్ ఏ విధంగానే అడగొచ్చు, ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. చూడండి, కాల్షియం కార్బైడ్ వాటర్తో రియాక్షన్ జరిగితే మనకు అసిటిలిన్ వచ్చింది. నెక్స్ట్ 3 moles ఆఫ్ అసిటిలిన్ హాట్ ఐరన్ ట్యూబ్ ద్వారా చేస్తే మనకు బెంజిన్ వచ్చింది, దట్ ఈస్ ద క్యూను అంటే బెంజిన్ను CH3Cl AlCl3 చేస్తే మనకు మిథైల్ బెంజిన్ లేదా టోలిన్ అనేది ఏర్పడింది. నెక్స్ట్, ద మేజర్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈస్. సో ఈ కాంపౌండ్లో మనం ఆల్కహాల్తో రియాక్షన్ జరుపుతున్నాడు, అనహైడ్రస్ అంటే వాటర్ లేకుండా. ఎస్టర్ వస్తుందా, ఈథర్ వస్తుందా, అసిటాల్ వస్తుందా, హెమీ అసిటాల్ వస్తుందా? చూడండి, దిస్ ఇస్ ద రియాక్షన్. సో ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పోతుంది, షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ మీద ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఆ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇథైల్ ఆల్కహాల్లో ఉంటాయి కాబట్టి ఆ కాంపౌండ్ వచ్చేస్తుంది, అక్కడ అటాక్ అవుతుంది.
దిస్ ఈజ్ కాల్డ్ అసిటాల్. దీన్ని ఏమంటారంటే అసిటాల్ అంటారు. సో ద ఆన్సర్ ఈస్ అసిటాల్. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండ్ అసిటాల్. So electrochemistry question. The material used to make anode and cathode of the commonly employed dry cells are. డ్రై సెల్లో యానోడ్గా క్యాథోడ్గా కామన్గా ఉపయోగించేటివి ఏవి అంటున్నాడు. మరి ఇక్కడ క్యాథోడ్ అండ్ యానోడ్ అంటే మళ్ళీ ఆన్సర్ మారుతుంది, యానోడ్ అండ్ క్యాథోడ్ అంటే ఆన్సర్ మారుతుంది. కాబట్టి ఇందులో ఏది యానోడు ఏది క్యాథోడ్ మనకు తప్పనిసరిగా తెలియాలి. సో డ్రై సెల్లో జనరల్గా ఉపయోగించేది ఏంటంటే జింక్, కార్బన్. ఇది ఆన్సర్. జింక్ యానోడ్గా పనిచేస్తుంది, కార్బన్ క్యాథోడ్గా పనిచేస్తుంది డ్రై సెల్. సో డ్రై సెల్ కనుక చూసినట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా గుర్తుంటుంది. మీకు ఆ డ్రై సెల్ యొక్క స్ట్రక్చర్ నేను చూపిస్తాను, చూడండి. చూడండి, దిస్ ఈజ్ ద డ్రై సెల్. సో పైన మెటల్ క్యాప్ ఉంటుంది, ప్లస్ అది మిక్చర్ ఆఫ్ కార్బన్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది, అల్యూమినియం క్లోరైడ్ అండ్ జింక్ క్లోరైడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యానోడ్ జింక్. ఇక్కడ జింక్ అనేది యానోడ్గా ఉంటుంది, క్యాథోడ్గా కార్బన్ రాడ్ ఉంటుంది. సో మనకు అడిగింది అదే కదా, యానోడ్ అండ్ క్యాథోడ్ అన్నాడు కాబట్టి యానోడ్ జింక్, క్యాథోడ్ కార్బన్. Which of the following statement is correct for a reversible process in a state of equilibrium? Student, delta Z is equal to 2.303 RT log K. Delta Z naught is equal to minus 2.303 RT log K. Delta G0 is equal to plus 2.303 RT log K. Delta Z is equal to minus 2.303 RT log K. అన్నిట్లలో ఏంటంటే జస్ట్ స్మాల్ చేంజ్ ఉంది కాబట్టి మనకు రియల్ కన్వర్షన్ అనేది మనకు రావాలి. సో ఫార్ములా ఏంటంటే చూడండి, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ 2.303 RT log Q. ఇది ఫార్ములా. అయితే ఈక్విలిబ్రియం దగ్గర మనకు డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్న. మరి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు లాగ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు కే ఈక్విలిబ్రియం అవుతుంది, అంటే లాగ్ కే. సో ఈక్విలిబ్రియం దగ్గర డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. అప్పుడేమవుతుంది, 0 ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ 2.3 RT log K. ఎందుకంటే Q is equal to delta Z, that is equal to 0, that is equal to K equilibrium. ఓకే, అప్పుడు ఏమవుతుంది, డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 2.303 RT log K. అంటే బి కరెక్ట్ అవుతుంది, బి ఈజ్ ద కరెక్ట్. సో దీనికి క్లియర్ సొల్యూషన్ కూడా నేను ప్రింటెడ్ ఇస్తాను, చూడండి. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ 2.303 RT log Q. At equilibrium, delta Z is equal to 0 and Q is equal to K equilibrium, that is nothing but K. So 0 is equal to delta Z naught plus 2.303 RT log K. So delta Z naught is equal to minus 2.303 RT log K. Next, magnetic moment 2.83 bm is given by which of the following ions? Atomic number titanium 22, chromium 24, manganese 25, nickel 28. సో దీనికి ఆన్సర్ తెలుసుకోవాలి అంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను నేను. ఎప్పటికే కానీ మ్యాగ్నెటిక్ మొమెంటం అనేది 2.83 ఉన్నప్పుడు
మనకు ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనకు తెలియాలి. సో ది అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇస్తే మ్యాగ్నెటిక్ మూమెంట్ అని చెప్పాలి, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్తే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో చెప్పగలగాలి. దానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. 2.83 బిఎం అన్నాడు అంటే పాయింట్ యువతల నంబర్ ఎంత ఉంది? 2. దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. 3.47 అన్నాడు అనుకోండి మ్యాగ్నెటిక్ మూమెంట్, నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 3. 4.82 అన్నాడు అనుకోండి, నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4. 5.86 అన్నాడు అనుకోండి, నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 5. 1.75 అన్నాడు అనుకోండి, నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2. దట్స్ ఆల్. ఇట్ ఈస్ లాజిక్. సో 2.83 అన్నాడు కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్, నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అన్ని 2. సో 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. మరి స్కాండియం, టిటానియం, బెనీడియం, క్రోమియం ఇవన్నీ మనకు తెలుసు కదా, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసు కదా. కాబట్టి నికెల్ తీసుకున్నాం అనుకో, నికెల్ కాన్ఫిగరేషన్ మనం ఏం రాస్తాం చూడండి, నికెల్ 3d8 4s2. వీటి కాన్ఫిగరేషన్స్ మనకు నోటికి రావాలి, అప్పుడే మనం ఫాస్ట్గా ఆన్సర్ చేస్తాం. సో నికెల్ +2 అన్నాడు కాబట్టి 2 ఎలక్ట్రాన్ తీసేసాయి, d8 సిస్టమ్ అంటే చూడండి డి ఆర్బిటాల్ కదా, ఇలా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ పేరు. ఇంకా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2నే కదా. సో 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండేది ఏది? నికెల్ +2. సో మిగతా వాటిలో రాదు. మ్యాంగనీస్ Mn+2 అంటున్నాడు, Mn+2 అంటే 3d5 4s2 అంటే d5 అంటే 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అవుతుందా? కాదు. నెక్స్ట్ టిటానియం +3 అంటే 3d2 4s2 +3 అన్నాడు, ఒక్కటే ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ వస్తుంది అంటే 1.87 వస్తుంది. క్రోమియం +3 అన్నాడు, క్రోమియం కాన్ఫిగరేషన్ ఏంటి? 3d5 4s1 +3 అన్నాడు కాబట్టి ఒక ఎలక్ట్రాన్ పోతుంది, ఇక్కడ d5లో 2 ఎలక్ట్రాన్స్ పోతే d3 వస్తుంది. d3 అన్నప్పుడు ఏంటి మనకు 3.78 వస్తుంది కాబట్టి, కానీ ఇక్కడ 2.83 అంటే నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2నే ఉండాలి. 2 ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఏంటంటే నికెల్ కాబట్టి. సో ద ఆన్సర్ ఈస్ నికెల్. నికెల్ +2 ఇస్ ద ఆన్సర్. ఓకే, ట్రిక్ నచ్చిందా? మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని విషయాలు తెలుసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ ఇయర్ గ్రూప్కు సంబంధించింది. సాల్యుబిలిటీ ఆఫ్ ద ఆల్కలైన్ ఎర్త్ మెటల్ సల్ఫేట్స్ ఇన్ వాటర్ డిక్రీజెస్ ఇన్ ద సీక్వెన్స్. సో సెకండ్ ఇయర్ గ్రూప్ ఏమి ఇచ్చినాడు? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం కదా. సో ఇన్ ద గ్రూప్ టాప్ టు బాటమ్ సాల్యుబిలిటీ డిక్రీజెస్. ఏది? సల్ఫేట్ MgSO4, కాల్షియం సల్ఫేట్ CaSO4, స్ట్రాన్షియం సల్ఫేట్ SrSO4, బేరియం సల్ఫేట్ BaSO4. ఇలా మెగ్నీషియం సల్ఫేట్ నుంచి బేరియం సల్ఫేట్కి సాల్యుబిలిటీ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే హైడ్రేషన్ ఎనర్జీ డిక్రీజెస్. హైడ్రేషన్ ఎనర్జీ డిక్రీజెస్ అయితే సాల్యుబిలిటీ డిక్రీజెస్. మోర్ హైడ్రేషన్ ఎనర్జీ ఉంది అనుకోండి, మోర్ సాల్యుబుల్. NaCl ఈజీలీ సాల్యుబుల్ ఇన్ ద వాటర్. వై? బికాస్ సాల్వేషన్ ఎనర్జీ, హైడ్రేషన్ ఎనర్జీ. So more hydration energy, but second year group elements hydration energy low due to lattice energy maximum. So MgSO4, Mg+2 SO4 -2, NaCl Na++ Cl-. When the cation charge is increases, lattice energy increases. కాబట్టి ఫస్ట్ ఇయర్ గ్రూప్ కన్నా సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లాటిస్ ఎనర్జీ ఎక్కువ. మరి లాటిస్ ఎనర్జీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుంది. సో లాటిస్ ఎనర్జీ పెరిగినప్పుడు హైడ్రేషన్ ఎనర్జీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో హైడ్రేషన్ ఎనర్జీ తగ్గిపోతే సాల్యుబిలిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ డి. ఎస్, మెగ్నీషియంకి సాల్యుబిలిటీ ఎక్కువ, బేరియంకి సాల్యుబిలిటీ తక్కువ. ఎందుకంటే బేరియంకి వచ్చేసరికి ఏంటంటే హైడ్రేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది, లాటిస్ ఎనర్జీ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ప్రొపైన్ ఈజ్ ట్రీటెడ్ విత్ aqueous H2SO4 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెర్క్యూరిక్ సల్ఫేట్ ద మేజర్ ప్రోడక్ట్ ఈజ్. ఎస్, ఇందులో గుర్తుపెట్టుకోండి, ఎప్పటికే కానీ ఒక అసిటిలీన్ తప్ప, అంటే ఏంటి?
సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్. దీన్ని వాటర్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఆల్డిహైడ్ వస్తుంది. ఒక్క అసిడ్లీన్ మాత్రమే ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. ఇక అసిడ్లీన్ కాకుండా ఏ ఆల్కైన్ తీసుకున్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అసిడ్లీన్ తప్ప మిగిలిన ఏ ఆల్కైన్ తీసుకున్నా దాన్ని వాటర్తో రియాక్షన్ జరిపినట్లయితే మనకు వచ్చేది ఏంట్రా అంటే కీటోన్లు వస్తుంది. మనకు వచ్చేది ఏంటి? కీటోన్. మనం ఇప్పుడు ఇచ్చింది ఏంటి? ప్రొపైన్ అన్నాడు. ప్రొపైన్ అంటే ఏంటి? CH3 C ట్రిపుల్ బాండ్ CH. అంటే ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ 3 కార్బన్లు ఉంది. 2 కార్బన్లు ఉన్నటువంటి ఆల్కైన్ మాత్రమే ఆల్డిహైడ్. ఇక 3 కార్బన్లు ఉన్నటువంటి ఆల్కైన్ తీసుకుంటే మనకు తప్పనిసరిగా ఏంట్రా అంటే కీటోన్ ఏర్పడుతుంది. ఈ ట్రిపుల్ బాండ్ అంతా ఎగిరిపోయి సింగిల్ బాండ్గా ఉండి మనకు కీటోన్ వస్తుంది. 3 కార్బన్లు ఉన్నటువంటి కీటోన్ ఏమంటాం మనం? అసిటోన్ అంటాం లేదా ప్రొపనోన్ అంటాం. సో ద ఆన్సర్ ఈజ్ ఇక్కడ ప్రొపనోన్. దట్ ఈస్ నథింగ్ బట్ అసిటోన్. కామన్ నేమ్ ప్రొపనోన్కి అసిటోన్. సో ద ఆన్సర్ ఈజ్ అసిటోన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. సో ఒక అసిటిలిన్ మాత్రమే వాటర్తో రియాక్షన్ జరిపితే మనకు వినైల్ ఆల్కహాల్ వస్తుంది. వినైల్ ఆల్కహాల్ అనేది టాటోమెరిజం జరిగి మనకు అసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. అదే ప్రొపైన్ తీసుకున్నట్లయితే మనకు సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంటుంది, అది కూడా కీటోయినాల్ టాటోమెరిజం జరిగి మనకేంట్రా అంటే అసిటోన్గా మారుతుంది. సో ఇక్కడ ప్రొపైన్ ఇచ్చాడు కాబట్టి ద ప్రోడక్ట్ ఈజ్ అసిటోన్. నెక్స్ట్, విచ్ పాలిమర్ హ్యాస్ కిరాల్ మోనోమర్స్? మోనోమర్ ఆర్ మోనోమర్స్? బ్యూనా ఎన్ ఒకటి, బ్యూనా ఎస్ ఒకటి ఉంది. బ్యూనా ఎన్, బ్యూనా ఎస్. స్టైరీన్ ఒకటి, అక్రైలో నైట్రైల్ ఒకటి. కాబట్టి అది ఏది కూడా మనకు కిరాల్ మాలిక్యూల్ కాదు. కిరాల్ అంటే ఏంటి? కార్బన్ మీద 4 వ్యాలెన్సీస్ డిఫరెంట్గా ఉండాలా, దాన్ని మనం కిరాల్ కార్బన్ అంటాం. దాన్ని మనం స్టార్ గుర్తుతో చూపిస్తాం. ఇది ఆప్టికల్ ఐసోమెరిజంలో వస్తుంది. నెక్స్ట్, నైలాన్ 66. నైలాన్ 66 క్యాప్రోలాక్టమ్ కాదు, కిరాల్ కాదు. నియోప్రీన్ కాదు. మిథైల్ గ్రూప్స్ అన్నీ కూడా 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి కాదు. PHBV పాలి బీటా హైడ్రాక్సీ బిటరేట్ కో వెలరేట్. PHBV. సో బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అన్నాడు. నెక్స్ట్ బీటా హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. సో బీటా హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్, బీటా హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్, ఇవి 2 కిరాల్ మాలిక్యూల్గా ఉంటాయి. కావాలంటే స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ ద PHBV. మోనోమర్ ఆఫ్ PHBV ఈజ్ 2-హైడ్రాక్సీ బిటనోయిక్ యాసిడ్ లేదా బీటా హైడ్రాక్సీ బిటనోయిక్ యాసిడ్. COOH గ్రూప్ పక్క కార్బన్ ఆల్ఫా అంటాం, ఆల్ఫా కార్బన్ పక్క కార్బన్ బీటా అంటాం. బీటా దగ్గర OH ఉంది కాబట్టి స్టార్ పెట్టాం. చూడండి, ఒక CH3 గ్రూపు, ఒక OH గ్రూపు, ఒక హైడ్రోజన్, మిగిలినదంతా ఒక గ్రూప్. దిస్ ఇస్ ద కైరాల్. నెక్స్ట్ అలానే బీటా హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. పెంటనోయిక్ యాసిడ్, ఇది బ్యూటనోయిక్ యాసిడ్, ఇది పెంటనోయిక్ యాసిడ్. తప్పు, ఇది తప్పు. పెంటనోయిక్ యాసిడ్, పెంటనోయిక్ యాసిడ్. సో 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి కదా, కాబట్టి పెంటా. సో 3-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్ లేదా బీటా హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. ఇప్పుడు చూడండి, ఇది ఒక OH గ్రూపా? రైట్. ఇది ఇథైల్ గ్రూపా? ఓకే. దీని దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ ఒకటా? నెక్స్ట్ మిగిలినదంతా ఈ గ్రూప్. సో 4 డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కార్బన్కి ఉన్నాయి కాబట్టి దీన్ని కిరాల్ కార్బన్ అంటాం. కిరాల్ కార్బన్లో తప్పనిసరిగా కార్బన్ sp3నే ఉండాలి, sp2 కానీ sp కానీ ఉండకూడదు. సో sp3 హైబ్రిడేషన్ ఉండాలి. 4 valencies ఆర్ బాండెడ్ విత్ డిఫరెంట్ గ్రూప్, దట్ ఈస్ కాల్డ్ కిరాల్. కిరాల్ అంటే అది మీనింగ్.
సో ఈ కిరాల్ మాలిక్యూల్ ఉన్నటువంటి మోనోమర్స్ ఏంటంటే ఇవి రెండు కలిస్తేనే మనకు పిహెచ్బివి ఏర్పడుతుంది. ఇదే క్యాప్సూల్లో మనం యూజ్ చేసేటువంటి ట్యూబ్. మనం క్యాప్సూల్స్ కనుక చూసినట్లయితే దొప్ప ఉంటుంది కదా, ఆ దొప్ప అనేది దీంతోనే తయారవుతుంది. కాబట్టి ఆ క్యాప్సూల్ లోపల మనకి ఏంటంటే పౌడర్ పెట్టేస్తాడు మెడిసిన్. అది మనం మింగినప్పుడు ఏంటంటే లోపలికి పోయిన తర్వాత ఇక్కడ COOH గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ బాండ్ ఏర్పడడం వల్ల ఆ పాలిమర్ అనేది మెల్ట్ అయిపోతుంది. అందుకే దీన్ని బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటారు. కాబట్టి ఎస్పెషలీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మెడిసిన్స్, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్యాప్సూల్స్ అండ్ ఆర్థోపెడిక్ డివైజెస్లో దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, బిథియోనాల్ ఈజ్ జనరల్లీ యాడెడ్ టు ద సోప్స్ యాజ్ an additive to function as an బఫరింగ్ ఏజెంటా, సాఫ్ట్నరా, యాంటీసెప్టికా, డ్రయరా. ఇది బిథినియాల్ అనేది ఏంటంటే యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తారండి. యాంటీసెప్టిక్. ఇట్ ఈస్ ఎస్పెషలీ యూజ్డ్ ఇన్ ద సోప్స్, దట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ యాంటీసెప్టిక్. చూడండి, బిథియోనాల్ ఈజ్ జనరల్లీ యాడెడ్ టు ద soaps as an additive to function as an antiseptic. It reduces the odor produced by bacterial decomposition of organic matter on the skin. సో అందుకే మనం సోప్తో స్నానం చేసేది ఎందుకంటే ఇందుకు. Soap is an antiseptic. Due to in the soap bithenyl is present, the function of bithenyl is antiseptic. నెక్స్ట్, నైట్రోబెంజిన్. పిహెచ్ అంటే ఫినైల్ రింగ్, బెంజిన్ రింగ్ అన్నమాట. దాని మీద NO2 ఉంది, దాన్ని మనం నైట్రోబెంజిన్ అంటాం. నైట్రోబెంజిన్ SN 10 మరియు HCl సమక్షంలో రియాక్షన్ జరిపితే X అనేటువంటి కాంపౌండ్ వస్తుందంట. ఆ Xను NaNO2 HClతో రియాక్షన్ జరిపితే P అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుందంట. ఈ Pని కాపర్ బ్రోమైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, HBr పౌడర్తో రియాక్షన్ జరిపితే Q అనేది ఏర్పడుతుందంట. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ Q? చూడండి, ఇందులో చాలా నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. X నుంచి Pకి కన్వర్షన్ చేస్తే దాన్ని మనం బెంజిన్ డైజటైజేషన్ అంటాం, డైజటైజేషన్. నెక్స్ట్, P నుంచి Q అంటే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ నుంచి మనకేంటంటే ఇది వచ్చే శాండ్మేయర్ రియాక్షన్. సో ఇక్కడ మనకేంటంటే SnClతో SnHClతో రియాక్షన్ జరిపితే మనకు వచ్చేది ఏంటంటే అనిలిన్ ఏర్పడుతుంది. X వచ్చేసి ఏంటంటే అనిలిన్. అనిలిన్ను డైజటైజేషన్ చేస్తే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ కాపర్ బ్రోమైడ్తో కానీ HBr సమక్షంలో కానీ రియాక్షన్ జరిపితే మనకు బ్రోమిన్ అనేది వస్తుంది. ఒకవేళ CuCl HCl వేస్తే క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, ఐడోబెంజిన్ అలా వస్తాయి. కాబట్టి ఇక్కడ Br అన్నాడు కాబట్టి తప్పనిసరిగా మనకు వచ్చేది ఏంటంటే బ్రోమోబెంజిన్ వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ బ్రోమోబెంజీన్. దీని కన్వర్షన్ కూడా మీకు చూపిస్తాం. చూడండి, నైట్రోబెంజిన్ ఎసెన్షియల్తో X అనిలిన్, అది డైజటైజేషన్ చేస్తే మనకేంటంటే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అనేది ఏర్పడింది. ఓకేనా. నెక్స్ట్, కాపర్ బ్రోమైడ్తో రియాక్షన్ జరిపితే మనకు PHBr అంటే బ్రోమోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. The angular momentum of an electron in d orbital is equal to h/2π. దాన్ని మనం h బార్గా మనం చూపించాడు. సో దీనికి ఒక ఫార్ములా ఉంది, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిటాల్. ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్కి ఫార్ములా ఏంటంటే చూడండి, √L ఇంటూ L+1 బార్. ఇది ఫార్ములా H బార్. సో ఇక్కడ L అనేది ఏంటంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. మరి S ఆర్బిటాల్కి L వాల్యూ ఎంత? 0. P ఆర్బిటాల్కి L వాల్యూ ఎంత? 1. D ఆర్బిటాల్కి L వాల్యూ 2. F ఆర్బిటాల్కి L వాల్యూ 3. ఇది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమన్నా D ఆర్బిటాల్ అంటున్నాడు కాబట్టి D ఆర్బిటాల్కి L = 2 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు L ప్లేస్లో మనం ఏం రాస్తాం? 2 రాస్తాం. 2 × 2 + 1 H బార్. అప్పుడు 2 + 1 = 3.
3 to the 6 bar. Root 6h by 2 pi. ఎందుకంటే h bar is nothing but h by 2 pi కదా, కాబట్టి h bar ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, h by 2 pi. సో ద ఆన్సర్ ఈస్ డి. ఓకే, నెక్స్ట్. ఫినాల్ గివ్స్ వైలెట్ కలరేషన్ విత్. ఎస్, ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది. ఇంటర్ సెకండ్ ఇయర్లో మనం ప్రాక్టికల్ చేస్తాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ చేస్తాం. ఫినాల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం ఫెర్రిక్ క్లోరైడ్, న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్స్తో మనం ఏంటంటే ఫినాల్ ఎట్లా వస్తుంది, వైలెట్ కలర్లో వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్. డైరెక్ట్ క్వశ్చన్, ప్రాక్టికల్ క్వశ్చన్. న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ FeCl3 సొల్యూషన్. చూడండి, ఫినాల్ ఫెర్రిక్ క్లోరైడ్ వేస్తే చూడండి వస్తుంది. వాట్ ఈస్ ద కలర్? వైలెట్ కలర్. నెక్స్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, ట్రిక్, లాజిక్ క్వశ్చన్. ద ఆర్డర్ ఆఫ్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ ఫర్ 0.1 m సొల్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మొత్తం అన్ని కూడా ఏంట్రా అంటే Na3PO4, Na2SO4, NaCl3 కాంపౌండ్స్ ఇచ్చాడు కాబట్టి వీటి యొక్క కాలిగేటివ్ ప్రాపర్టీ ఆర్డర్ ఏంటి అన్నాడు. ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోండి, కాలిగేటివ్ ప్రాపర్టీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ పార్టికల్స్. దేంట్లో అయితే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయో దాని కాలిగేటివ్ ప్రాపర్టీ ఎక్కువ. సింపుల్ షార్ట్ కట్. సో Na3PO4 అంటున్నాడు కాబట్టి Na+3 Na+లు వస్తాయి, ఒక్క PO4 -3 వస్తుంది. సో 3 + 1 ఎన్ని? 4. అంటే Na3PO4లో 4 పార్టికల్స్ ఉన్నాయి. అలానే Na2SO4 అన్నప్పుడు ఏంటంటే సల్ఫేట్ SO4 -2 ఒకటి. నెక్స్ట్ 2 Na+లు ఉన్నాయి కాబట్టి 2 + 1 3. నెక్స్ట్ NaCl అన్నాడు, Na+1 Cl -1 ఎన్ని ఉన్నాయి? 2. సో ఇప్పుడు ఎక్కువ పార్టికల్స్ ఉన్నది ఏది? సోడియం ఫాస్ఫేట్. లీస్ట్ ఉన్నది ఏది? NaCl. కాబట్టి ఆర్డర్ అన్నాడు కాబట్టి NaCl ఎక్కువ ఉండడానికి వీల్లేదు. దేనికి ఎక్కువ ఉండాలి? Na3PO4కి ఎక్కువ ఉండాలి. సో బి వచ్చేసి కరెక్ట్గా ఉంది. సో NaClకు తక్కువ కాలిగేటివ్ ప్రాపర్టీ, దాని తర్వాత Na2SO4కి కొంచెం ఎక్కువ, Na3PO4కి ఇంకా ఎక్కువ. CD కావడానికి లేదు, ఎందుకంటే ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? ఈక్వల్ పార్టికల్స్ ఉన్నప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంట్రా అంటే బి ఈజ్ కరెక్ట్. సింపుల్ లాజిక్ క్వశ్చన్. చూడండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, cyanohydrin of which of the following compound can form lactic acid? Yes, లాక్టిక్ యాసిడ్ రావాలి. లాక్టిక్ యాసిడ్ అంటే ముందు ఫార్ములా తెలియాలి మనకు. లాక్టిక్ యాసిడ్ ఏంటి? లాక్టిక్ యాసిడ్ CH3COHHCOOH. దీన్ని మనం లాక్టిక్ యాసిడ్ అంటాం. ఇట్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్, కిరాల్ కార్బన్. సైనోహైడ్రిన్ నుంచి రావాలి అంటున్నాడు. చూడండి, సైనోహైడ్రిన్ అంటే HCnతో రియాక్షన్ జరపాలి. దేంతో రియాక్షన్ జరిపితే మనకి ఇది వస్తుంది? చూడండి, ఇక్కడ బి అసిటాల్డిహైడ్ తీసుకున్నాం అనుకోండి. అసిటాల్డిహైడ్ తీసుకుంటే ఏమవుతుందంటే CN గ్రూప్ అనేది పోతుంది కాబట్టి అప్పుడు 3 కార్బన్లు ఉన్న కాంపౌండ్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాక్టిక్ యాసిడ్లో 1 2 3 కార్బన్సే. ఇంకా మిగతా తీసుకున్నాం అనుకో, ఏ తీసుకున్నాం అనుకో 4 కార్బన్స్ వస్తుంది. ఫార్మాల్డిహైడ్ 2 కార్బన్సే వస్తుంది. అసిటోన్ తీసుకున్నాను అనుకో మళ్ళీ 4 కార్బన్స్ వస్తుంది. కాబట్టి మనకు 3 కార్బన్స్ ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ రావాలి అంటే తప్పనిసరిగా మనకేంట్రా అంటే అసిటాల్డిహైడ్ను HCnతో రియాక్షన్ జరిపితే మనకు సైనోహైడ్రిన్ అనేది ఏర్పడుతుంది. దాన్ని వాటర్తో రియాక్షన్ జరిపితే మనకు లాక్టిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో దీనికి కావాలి అంటే నేను రియాక్షన్ కూడా చూపిస్తాను. చూడండి, అసిటాల్డిహైడ్ HCnతో రియాక్షన్ జరిగితే న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. ఇట్ ఈజ్ ఏ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. ముందు న్యూక్లియోఫైల్ వస్తుంది, తర్వాత ఎలక్ట్రోఫైల్ వస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఎక్కడైతే CN ఉంటుందో దాన్ని హైడ్రాలసిస్ చేస్తే COOHగా మారిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద
మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద థర్డ్ వీడియో. సో మీ అందరికీ క్వశ్చన్స్ నచ్చింటాయి అనుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, మొత్తం అన్ని వీడియోలు కూడా చూడండి, ఎగ్జామినేషన్ బాగా రాయండి, మంచి కాలేజీలో సీట్ సంపాదించండి. ఓకే, రైట్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందుకు ఉంచుతాను. అంతవరకు బాయ్.